ఏమంటించుకున్నావు అంగికి? చల్ మార్చుకోపో. ఏం లేదుగా. ఏందేం లేదు, చూసుకో చక్కగా. వెళ్ళి చేంజ్ చేసుకో. రేయ్ మీరు ఫ్రెష్ అప్ అవ్వరి, నేను పోయో దమ్మేసి వస్తా. వెళ్ళు. అరే అర్జెంట్ పోరా, నేను కూడా తిన్నీకి ఏదైనా చూస్తా. అయ్యిందా? ఇప్పుడు అవడమేందక్క, నేను చూసిన వెంటనే అయిపోయింది ఫస్ట్ టైం. ఎంతసేపు కూర్చుంటావురా? ఇదేమన్నా మైసూర్ ప్యాలెస్ అనుకుంటున్నావా? అక్క భయం వేస్తుంది అక్క, ప్లీజ్ అక్క. నన్ను గొయ్య తీసి పాతి పెట్టినప్పుడు లేని భయం ఇప్పుడు వచ్చిందా? అప్పుడు తెలియదు కదా అక్క నువ్వు ఇట్లా వస్తావని. అయినా ముందే చెప్పాలి కదా అక్క నువ్వు ఇట్లా వస్తావని. అయినా తప్పంతా నువ్వు చేసి నన్ను అంటావు. ఏంట్రా నోరు లెగుస్తుంది? చంపేస్తా. అక్క నువ్వు చంపాల్సిన అవసరం మీద అక్క, నేను ఆల్రెడీ చచ్చిపోతున్నా. ఈ ఆఖరి కోరిక ఏంటో చెప్పరా? నాకు బిర్యానీ కావాలక్క. ఇక్కడ నాకు కావాలి ఇప్పుడు. నా సమాధి తవ్వడానికి గుణపం తెచ్చింది నువ్వే కదరా? నేను కాదు. తప్పపోయిందక్క, క్షమించక్క, కాలు మొక్తాక ప్లీజ్ అక్క. ఎగిరెగిరి తవ్వావు కదరా, అదే నీ సమాధి అయితే అలాగే తవ్వుకుంటావా? లేదక్క. మరెందుకు తవ్వావురా? తప్పైందక్క, క్షమించక్క ప్లీజ్. ఇలా తప్పుల మీద తప్పులు చేస్తే క్షమించడానికి నేనేమన్నా దేవతను అనుకున్నావా? అక్క ప్లీజ్ అక్క. అక్క ప్లీజ్ అక్క. करो 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 जरा जलसा जलसा, करो करो जरा जलसा जलसा. జల్సా కావాలరా నీకు? నీ బుజ్జి బుజ్జి చేతులతో అప్పుడే చచ్చిన ఈ లేత శవాన్ని పాతి పెట్టావు కదరా, అప్పుడే మర్చిపోయావా? శవమేంది, పాతి పెట్టుడేంది, నాకేం తెలియదు. తెలీదా? గుర్తులేదా? తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. మళ్ళీ చెప్పు. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. మళ్ళీ చెప్పరా. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. ఇంకోసారి. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. ఎవ్వరికి తెలియకుండానే శవాన్ని గొయ్యి తీసి పాతి పెట్టేసి ఇక్కడికొచ్చి అమాయకుల్లా నటిస్తూ జల్సా సల్సా అంటూ పిచ్చి కూతలు కూస్తూ ఎంజాయ్ చేస్తున్నారా? ఈ రోజు మీ అందరికి మూడిందిరా. అమ్మా వద్దు, నన్నేం చేయదు, నాకేం తెలీదు, ప్లీజ్ నీకు దండం పెడతా. వద్దు, నన్నేం చేయదు, నన్నేం చేయదు, ప్లీజ్ నీకు దండం పెడతా, ప్లీజ్. వద్దు వద్దు వద్దు, ప్లీజ్ వద్దు వద్దు. చంపినప్పుడు తెలియలేదా? నన్ను వదిలేయండి ప్లీజ్, తప్పైపోయింది, క్షమించండి. క్షమించడం అనే కాన్సెప్టే ఉంటే నా సమాధిలో నేను హాయిగా పడుకునేదాన్ని, ఇలా మీ దగ్గరకు వచ్చేదాన్ని కాదు. చెప్పు, నన్నెందుకు పాతి పెట్టావు? నేను ఒక్కడినేనా? తలా ఓ చేశారు, నేను ఓ చేశాను, అంతే. ఈ మాత్రం దానికే చంపేస్తారా? ఏంట్రా అంత తేలిగ్గా చెప్తున్నావు? అందరూ బావిలో దూకితే నువ్వు కూడా దూకుతావా? లేదండి, దూకను, క్షమించండి. మరి గొయ్యి తీసి కప్పెట్టేస్తావా? బాగా ఎక్స్పీరియన్స్ అనుకుంటా. అయ్యో, లైఫ్ లో ఫస్ట్ టైం అండి, నాకే ఎక్స్పీరియన్స్ లేదు, నేను ఎవరిని బాధ పెట్టలేదు, నన్ను క్షమించండి. నమ్మండి, నమ్మకమే జీవితం, ప్లీజ్ నన్ను నమ్మండి, ప్లీజ్ నన్ను వదిలేయండి, నాకే పాపం తెలియదు. ఆన్సర్ చెప్పమంటే కొటేషన్స్ చెప్తావేంట్రా? కొటేషన్స్ చెప్పా. తోట తీస్తా. ఏం తీస్తా? తాట తీస్తారండి. తోట తీస్తా. ఇదేదో మంచిగుందే. ఎవరు లేరులే.
రే సత్తిగా నాతో ఆడుకుంటున్నావా? ఏడున్నావురా? బయటికి రా. సత్తి కాదురా, గాయత్రినే. మీ చేతులతోనే నా శవాన్ని గొయ్య తీసి పాతి పెట్టారు కదరా, ఆ గాయత్రినే. గాయత్రా? ఆ గాయత్రినే. గాయత్రా? అదెవరో నాకు తెలియదు. పారతో ఎగిరెగిరి తవ్వావు. నువ్వా? నేనేరా, గుర్తొచ్చిందా? నువ్వా? నన్ను పాతి పెట్టింది కాకుండా ఆరాలు తీస్తావరా? ఆరాలు చంపేస్తా. నన్ను గొయ్య తీసి సమాధిలో కుల్లబెట్టిన నిన్ను వదల బొమ్మాలి, వదలా. ఇది నీ డైలాగ్ కాదు, అరుంధతిలో సోను సూద్ డైలాగ్. ఇప్పుడు నేను మనిషిని కాదురా, దయ్యాన్ని. పుష్పం. ఏ డైలాగ్ అన్నా వాడుకోవచ్చు, ఎలాగైనా వాడుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. గుర్తొచ్చింది, ఇది పోగిరి కదా అక్క. నేను 10 సార్లు చూసాను, నువ్వెన్నిసార్లు చూసావు? ఏంట్రా ముచ్చట్లు పెడుతున్నావు? చంపేస్తా. తప్పైపోయింది అక్క, వదిలేక. అక్క అక్క ఏంట్రా అక్క? ఈ రోజు మీ అందరు తొక్క తీసేస్తా. రే దయ్యం కొట్టిందిరా. నన్ను కొట్టిందిరా. నన్ను కూడా కొట్టిందిరా. రోజు మీ అందరికి మూడిందిరా. నీకు లంచ్ డిన్నర్ అన్ని తినిపిస్తా. తప్పైందక్క, క్షమించక్క, మమ్మల్ని వదిలిపెట్టక్క, మేము ఊరికి వెళ్ళిపోతాం అక్క. ప్లీజ్ అక్క. ప్లీజ్ అక్క. అక్క ప్లీజ్ అక్క. ప్లీజ్ అక్క, మమ్మల్ని వదిలే అక్క. చెప్పాను కదరా, నేను దెయ్యాన్నే, దేవతని కాదు. మిమ్మల్ని ఎవరిని క్షమించను. మిమ్మల్ని క్షమించాలంటే మంచి ఎంటర్టైన్మెంట్ కావాలి. పాడండి పాడండి. వెళ్ళిపోయింది. మనం కూడా వెళ్ళిపోయాం.